హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. అబ్బాబాబాబాబా, ఎంత ఆణిముత్యాలను జాతి రత్నాలను ఏరి కోరి తీసుకొని వచ్చి బిగ్ బాస్లో పెట్టాడో. బిగ్ బాస్ ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారండి బాబు. మామూలుగా బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇచ్చి సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, కానీ లోపలిన వాళ్లే అసలు ఇంకా ఒకరితో ఒకరికి కమ్యూనికేషనే సరిగ్గా లేదు, ఆ కనెక్షన్, ఆ బాండింగే రాలేదు. ఆ తర్వాత గొడవలు ఏమైనా అవుతున్నాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. లేదు బిగ్ బాసే కొన్ని గొడవలు పెట్టిస్తున్నాడు అనుకోండి, అందులో నుంచి కొత్త గొడవలు పుడుతున్నాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. కానీ చిన్న చిన్న ఈగో క్లాషెస్ని చాలా పెద్ద పెద్ద గొడవలకు తీసుకెళ్లడాలు, ఇవన్నీ మనం మంగళవారం ఎపిసోడ్లో చూస్తే, బుధవారం ఎపిసోడ్లో ఓపెన్ చేసి చేయగానే మనం శాడిజంను సుస్పష్టంగా చూసాం. నిన్న ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మానస్ పవర్ రూమ్ లోపలికి వెళ్ళి ఆర్జే కాజల్ను సెలెక్ట్ చేసుకున్నాడు. దేనికోసమో, ఆమె ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉండడానికి ఒక టాస్క్ ఇచ్చారు. ఎలాంటి టాస్క్ ఇచ్చారు అని అంటే, హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత మాత్రమే ఆమె పడుకోవాలి. హౌస్లో ఉన్న వాళ్ళు బాత్రూమ్ కోసమో దేనికోసమో లేస్తే ఈమె నిద్రలేపి వెళ్ళి వాళ్ళ పని అయిపోయిన తర్వాత వచ్చి నిద్రపోవాలి. ఆ సమయం చూసుకొని మళ్ళీ కాజల్ నిద్రపోవాలి. అంటే ఏంటంటే ఆమెకు ఆన్ అండ్ ఆఫ్ అలా నిద్రపోతుందన్నమాట రోజంతా కూడా. అవునా, అలాంటి టాస్క్ అది. అంతే తప్ప అసలు ఆమెను మీరందరూ కలిసి నిద్రపోకుండా చెయ్యండి అని టాస్క్ ఇవ్వలేదు. ఆ టాస్క్లోనే అలా ఉంది, కాసేపు పడుకుంటుంది, కాసేపు లేస్తుంది, అలా ఉంది. కానీ హౌస్లో కొంతమంది అండి, వాళ్ళు ప్రవర్తించిన విధానం చూస్తే బిగ్ బాస్ కన్నా శాడిస్టులా ఉన్నారు. కొంతమంది రాత్రుళ్ళు లేటుగా నిద్రపోతుంటారు, ఆ అలవాటు ఉంటుంది. కొంతమంది ఏంటి, చాలా మంది అని చెప్పి చెప్పొచ్చు, ఈ రోజుల లోపల సోషల్ మీడియా చూస్తూ కావచ్చు, రకరకాల పనుల వల్ల కావచ్చు, లేటుగా నిద్రపోతుంటారు. అలా మేము ఎలాగూ లేటుగా నిద్రపోతాం కాబట్టి కాసేపు మేల్కొని ఉందాంలే అని అనుకోవడం ఒక ఆస్పెక్ట్. అలా కాకుండా ఆర్జే కాజల్ను నిద్రపోనివ్వకుండా ఉండడం కోసం మేమంతా రాత్రంతా మేల్కుతూ ఉంటాము అని కొంతమంది ఆలోచించారు, చూసారా? అది మాత్రం భయానకం అండి. మరుసటి రోజు లేస్తే వీళ్ళకు కూడా టాస్క్లు అవన్నీ ఉంటాయి కదా. నిద్రపోవడం అనేదే చాలా కష్టం. బిగ్ బాస్ హౌస్ లోపల రకరకాల టాస్క్లు ఇస్తుంటారు, అవునా? నిద్రపోయే అవకాశం వచ్చినప్పుడు హ్యాపీగా నిద్రపోవాలి. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గానో దేనికోసమో లేస్తే అప్పుడు ఆబ్వియస్గా ఆర్జే కాజల్ను లేపాల్సి వస్తుంది. చాలు కదా, లోపల 19 మంది ఉన్నారండి. కనీసం అందులో 7-8 మంది మధ్యలో బాత్రూమ్ కోసమో లేచినా, లేదు నిద్ర పట్టక లేచినా సరే, ఆర్జే కాజల్కు నిద్రపోకుండా ఉండడం అనే రిస్క్ ఎలాగూ ఉంది, అవునా? కంటిన్యూగా నిద్రపోవడం కంటే ఇలా లేస్తూ పడుకుంటూ పడుకోవడం అనేది ఇంకా భయంకరం. అది ఆర్గానిక్ వేలో ఆబ్వియస్గా టాస్క్లు అయిపోతుంది. కానీ లహరి, హమీదా, ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నాకు కనిపించలేదు కానీ అటు ఇటు వెళ్ళొస్తున్నారండి. అస్సలు నిద్రపోనే పోరు. ఆమె నిద్రపోనివ్వకుండా చేయడం కోసము. ఆశ్చర్యం ఏంటంటే ఆమె కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్రపోనిచ్చాడు బిగ్ బాస్. మధ్యలో 2 సార్లు అలారం మోగినప్పటికీ, రెండోసారి అలారం మోగినప్పుడు మనకు అర్థమయ్యింది. ఇప్పుడే పడుకున్నావా, చాలాసేపు అయింది పడుకొని అని చెప్పి మానస్ అడిగితే, చాలాసేపు అయింది పడుకొని అని చెప్పి చెప్పింది. అంటే బిగ్ బాసే కాస్త బెటర్ ఉన్నాడండి బాబు లోపల వాళ్ళకంటే. మానస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, టాస్క్ ఇదండి అని. ఒక్కరూ వినరండి. వింటే కదా అలా ఉంది పరిస్థితి లోపల వాళ్ళది. అవతలి వాళ్లను ఓడించండి అని చెప్పి టాస్క్ ఇవ్వలేదు. ఆబ్వియస్గా ఫస్ట్ డే సెకండ్ డే కదండి, అంత భయానకమైన టాస్క్లు ఏమి ఇవ్వరు. ఆనందంగా నిద్రపోతే అయిపోతుంది. మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నారండి బాబు ఒక్కొక్కరు. 4-5 వారాల తర్వాత ఆలోచించాల్సింది, ప్లాన్లు వేయాల్సింది కాస్త 4 బిగ్ బాస్ సీజన్లు చూసి వచ్చారు కదా, ఇక వీళ్ళు ఫైనల్ వీక్ ఉన్నాము అనే రేంజ్లో ఆలోచిస్తున్నారు. దాంతో తమ ఆటను తామే పాడు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. ఇక ఆ తర్వాత అండి కాస్త కిచెన్ని చూపించారు. అబ్బా, కిచెన్లో కాజల్ అంటున్నారు ప్రియా గారితో, అంట్లు తోమాలి అంటే కష్టము, అస్సలు నేను తోమలేను, నేను ఇంట్లో కూడా నేను తోమను అని చెప్పి అంటూ ఉన్నారు. అంతేకాకుండా కాజల్, నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమంటే నేను చేయగలను ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. సరే, ఆమె ఏం చేయగలదో ఏం చేయగలను అనేది ఆమె చెప్తున్నారు. కానీ ప్రియా గారు చెప్పింది రైట్. బిగ్ బాస్ హౌస్లో అందరూ అండి అన్ని పనులు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒక్కోసారి వస్తుంది. అవసరమైతే బాత్రూమ్స్ కడగాలి, అవసరమైతే వంట చేయాలి, అవసరమైతే అంట్లు దోమాలి. అందరూ పనులు షేర్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కాజల్ లోపలికి, మనమేమి ఈమె ఈ పనులు చెయ్యదు అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. ఓకే, ఆ తర్వాత అండి పాట వేశారు, దాని గురించి మాట్లాడేది ఏం లేదు. కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లహరి అండ్ హమీదా గొడవ. అసలు ఆ గొడవ ఏంటో అస్సలు మనకైతే జుట్టు పీక్కోవాలి అని చెప్పి అనిపిస్తోంది. ఈ లహరి హమీదా గొడవ చూస్తుంటే ఏమీ లేని చోటండి గొడవలు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నన్ను నేను క్యాజువల్గానే అడిగాను కదా, దానికి నువ్వు సమాధానం ఇస్తున్న విధానం నాకు నచ్చట్లేదు అని చెప్పి లహరి అంటారు. హమీదానేమో నేను ఇంతే, నేను ఇట్లానే మాట్లాడతాను అని చెప్పి ఆమె సమాధానం ఇస్తారు. అంటే నేను మాట్లాడే విధానం ఇదే, నేను ఎలా మార్చుకోగలను అనేది హమీదా ఆన్సర్. ఆ ఆన్సర్ మంటల్లో కాస్త నెయ్యి పోసినట్టు మళ్ళీ భగ్గుమంది లహరి. ఏయ్, మంచిగా కమ్యూనికేట్ చెయ్యి నువ్వు,
ఆ? ఏం మాట్లాడుతున్నావు? నీకు మినిమం కామన్ సెన్స్ లేదా? నీకు సెన్స్ లేదా? సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఇలాంటి మాటలన్నీ ఉపయోగించారు లహరి గారు. అంతేకాకుండా నేను ఇలాగే మాట్లాడతాను అంటావేంటి హమీదా? నువ్వు ఇలాగే మాట్లాడేటట్టుంటే మీ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు ఇక్కడ అందరితో ఉన్నావు కాబట్టి సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యి అని చెప్పి మాట్లాడారు లహరి గారు. అనాల్సినవన్నీ అనేసి లహరి గారు మళ్ళీ పక్కకెళ్ళి ఏడుస్తున్నారండోయ్. మళ్ళీ ఒక 2-3 వచ్చి ఓదార్పు కార్యక్రమాలు, ఓదార్పు యాత్రలు ఇవన్నీ చేశారు. అక్కడ లహరి గారు చెప్పడం ఏంటంటే, హమీదా నన్ను నామినేట్ చేసేటప్పుడు కూడా పోగారు అని చెప్పింది కదా, అది మ్యాటర్. ఆ తర్వాత కూడా నేను ఆమెతో కమ్యూనికేట్ చేయడానికి, మాట్లాడడానికి చాలా ట్రై చేశాను, కానీ కనెక్ట్ అవ్వట్లేదు. నేను ఏదైనా మాట్లాడుతున్నా, ఏదన్నా అడుగుతున్నా కానీ ఆమె సమాధానం ఇస్తున్న విధానమే సరిగ్గా లేదు అని చెప్పి లహరి అంటున్నారు. నిన్న కాజల్తో అయింది, ఈరోజు హమీదాతో అయ్యింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అర్థమవుతోందండి. లహరి గారికి ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ అని చెప్పి అంటారు. అంటే తను ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే విధంగా అవతలి వాళ్ళు ఉండాలి. తను ఏ విధంగా అయితే అవతలి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారో అదే విధంగా ఆన్సర్ ఇవ్వాలి. కాస్త అటు ఇటుగా ఏమన్నా తేడా కనిపించినా సరే వెంటనే ఇరిటేట్ అయిపోతారు, వెంటనే అవతలి వాళ్ళ క్లాస్ పీకే అవకాశం ఉంది, వెంటనే వాళ్ళని అడిగేస్తారు కూడా. అఫ్కోర్స్ అది మంచి విషయమే, మనసులో పెట్టుకోకుండా వెంటనే అడిగేయడం మంచి విషయము. కానీ కొంచెం అర్థం చేసుకోవచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, ఉన్నది 2 రోజులే, ఇంకా ఇది 3వ రోజు. అప్పుడే అందరూ తనకు కావాల్సిన విధంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి అని చెప్పి అనుకుంటే అది కష్టం. గేమ్ను అక్కడే అండి క్యాలిక్యులేట్ చేయాల్సింది. గేమ్లో ఉన్నారు కదా వీళ్ళందరూ. ఓకే, ఒకరిద్దరు తేడాగా వ్యవహరిస్తున్నారనుకోండి, నెమ్మదిగా చెప్పొచ్చు, నేను ఇలాగే మాట్లాడతాను అని చెప్పి అన్నారనుకోండి, వదిలేయాలి అంతే. అక్కడ కామన్ సెన్స్ లేదా నీకు, సెన్స్ లేదు నీకు, నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. లహరి కూడా ఏంటంటే కొన్ని అదనంగా మాట్లాడుతున్నారు. దానివల్ల ఆమెకేమే దెబ్బతినే అవకాశం ఉంది. అంత స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడగలిగే అమ్మాయి కొంచెం తనను తాను ఈ విషయంలో కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే ముందు ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయనుకోండి, ఆ దెబ్బకు తన గేమ్ తానే పాడు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత బయట హమీదా ఏడుస్తోందండి. ఓదార్పు యాత్రలు ఇవన్నీ చేశారు. నేనేమనుకున్నానంటే లహరి వర్సెస్ హమీదా ఆ బెడ్రూమ్ ఏరియాలో గొడవ అయింది కదా, దానికి సంబంధించిన ఏడుపు, దానికి సంబంధించిన ఓదార్పు కార్యక్రమాలు అనుకుంటే కాదు. అయ్యయ్యో, కానే కాదు. ఈ ఏడుపు ఎందుకు అనుకుంటున్నారు? మ్యాటరు చపాతీ ముక్క, నేను కర్రీ అడిగితే నాకు కర్రీ వేయలేదు, అక్కడుంది తీసుకోపో అని చెప్పి చెప్పింది, అందుకని చెప్పి ఏడుస్తోందంట. ఆ చెప్పింది ఎవరో మనకు వెంటనే చెప్పలేదు, కానీ ఇక పక్కనున్న వాళ్ళందరూ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు నటరాజ్ మాస్టర్ గారు కిచెన్లోకి వెళ్ళి విషయం కనుక్కొని వాళ్ళకు వివరించి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హమీదా వెళ్ళి ఆ లహరిని హగ్ చేసుకొని అబ్బే ఏం లేదు అన్నట్టుగా ఒక కలరింగ్ అయితే ఇచ్చారు. శ్రీశ్రీ గారు అన్నట్టండి, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం, తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం, నీ వైపే చూస్తుంటాయి తమ లోతు కనుక్కోమంటాయి అని చెప్పి శ్రీశ్రీ గారు రుక్కులు అని చెప్పి కవిత రాశారు. చాలా ఫేమస్ అది. బిగ్ బాస్ హౌస్లో చికెన్ ముక్క, చపాతీ ముక్క, తలుపు చెక్క, గొడవలు పడ్డానికి ఏదైనా సరే రెడీ. ఏదో ఒకటి చెప్పేయడం, గొడవలు పడ్డం. ఏదో ఒకటి చెప్పి గొడవలు పడకుండా ఉండడానికి ట్రై చేస్తారా అంటే లేదు. సర్లేండి, వామ్మో మళ్ళీ హగ్గులిచ్చి కూల్ చేయడాలు. ఈ గొడవ అండి ఇంతటితో ఆగలేదు, మళ్ళీ తర్వాత కూడా స్టార్ట్ అయ్యింది. అది ఆశ్చర్యకరమైన విషయం. అయితే ప్రియా గారు మధ్యలో కూర్చొని వీళ్ళిద్దరి మధ్య ఒక రాజీ అనేది కుదుర్చారు. మళ్ళీ లహరి అండ్ హమీదా హగ్గులిచ్చుకున్నారు. అబే ఏం లేదు అంత మంచిగా ఉంది అని చెప్పి అయితే మనకు ప్రస్తుతానికి ఒక కలరింగ్ ఇచ్చారు. చూద్దాం అంత మంచిగా ఉందో లేదో. ఇక మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందండి ఒక టాస్క్ గురించి. సిరి ఆమె పవర్ రూమ్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, నువ్వు ఇద్దరిని సెలెక్ట్ చేసుకో అన్నాడు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది, షణ్ముఖ్ అండ్ లోబో. షణ్ముఖ్ యజమాని, లోబో పనివాడు. షణ్ముఖ్ ఏం చెప్తే లోబో అది చేస్తూ ఉండాలి. ఇది టాస్క్ అండి. ఆ విషయాన్ని సిరి బయటకు వచ్చి కమ్యూనికేట్ చేసింది, చెప్పింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షణ్ముఖ్ అండి అసలు ఆయన ఏం చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. షణ్ముఖ్ తినుకుంటూ కూర్చోవడము టక్కున మన కెమెరాలో చూపించారు. అప్పుడు నాకు అనిపించింది, అసలు ఈయన ఏం చేయడానికి వచ్చాడు? ఈయనకు టాస్క్ ఇచ్చారు, కనీసం ఆ టాస్క్ ఇచ్చినప్పుడైనా సరే దాన్ని పర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయాలి కదా, ఏం చేయట్లేదు ఏంటి అని చెప్పి నాకు అనిపించింది. నేను మనసులో అనుకుంటున్నాను, కాన్లే ఇంకా చేస్తాడులే అని చెప్పి అనుకుంటుంటే ఈలో బిగ్ బాస్ సిరిని లోపలికి పిలిచి, సిరి నీకు ఇస్తున్నటువంటి మొట్టమొదటి హెచ్చరిక అది. ఒక యజమాని ఒక పనివాడిని నువ్వు సెలెక్ట్ చేశావు, అసలు ఆ టాస్క్ సరిగ్గా కొనసాగడం లేదు అని చెప్పి బిగ్ బాస్ హెచ్చరిక జారీ చేశారు. దానికి కారణం ఏంటండి? ఆమెకు హెచ్చరిక పడడానికి కారణం ఏంటండి? డౌటే లేదు, షణ్ముఖ్. బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే తప్ప టాస్క్ ఆడడానికి సిద్ధంగా లేడు షణ్ముఖ్. ప్రతిసారి బైక్ కిక్ కొట్టి స్టార్ట్ చేసినట్టు, ప్రతిసారి కారు ఆ కీ పెట్టి ఇంజన్ ఆన్ చేసి ఇప్పుడు పరిగెత్తిద్దాము అన్నట్టు
అలా ప్రతిసారి బిగ్ బాస్ లేకపోతే పక్కనున్న వాళ్ళు టాస్క్ చేయించు అని చెప్పి షణ్ముఖ్ చేత చేయించడం అనేది కష్టం అవుతుంది. మొన్ననే మనం చూసాం, టాస్క్ ఆడాలి బ్రదర్ నువ్వు అని చెప్పి ఒక వ్యక్తి చెప్తే ఆ వ్యక్తిని నామినేట్ చేశాడు షణ్ముఖ్. ఇది మంచి పద్ధతి కాదు. టాస్క్ ఇచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు టాస్క్ ఇస్తారా, నేను ఆడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఉండాలి. అదే ఈరోజు మనకు సుస్పష్టంగా కనిపించింది. సరే నిన్న మొన్న అంటే టాస్క్ లేవు కాబట్టి మనం పెద్దగా ఆలోచించేది ఏం లేదు. ఈరోజు టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అలా కూర్చొని ఉన్నాడండి. ఆనందించవచ్చు టాస్క్ను. ఇంకా ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ చెప్పాడు కదా ఏదో వంతుగంతే అన్నట్టు బాత్రూమ్ ఏరియాకి తీసుకెళ్లి లోబో చేత ఏదో క్లీనింగ్ చేయించాడు షణ్ముఖ్. అది కూడా ఏమీ ఆసక్తికరంగా ఆకట్టుకున్నట్టుగా లేదు. ఆ టాస్క్ నండి చాలా ఎంటర్టైనింగ్గా ఆడొచ్చు. తన యజమాని కదా, అటు శాడిజం ప్రదర్శించకుండా. పోయినసారి రోబోస్ మనుషులు టాస్క్లో కొంతమంది శాడిజం ప్రదర్శించారు. ఆర్ హోటల్ టాస్క్ అనుకుంటాను. 2 టాస్కుల్లో కూడా భయంకరమైన శాడిజం ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు, ర్యాగింగులు చేసిన వాళ్ళు ఉన్నారు. అలా చేయకుండా చాలా నీట్గా చిన్న చిన్న పనులు అప్పగిస్తూ ఎలాగో కామెడీ చేస్తున్నాడు లోబో. అలా కామెడీ చేసే విధంగానే టాస్కులు ఇస్తూ సరదా టాస్కులు. ఇగో ఈ సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ పెట్టు, ఇందులో ఏమున్నాయో తీయి, నాకు కుక్ చేసి పెట్టు, ఇదిగో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చారు, కాఫీ పెట్టి తీసుకురాపో. ఇలా ఏదో ఒక టాస్క్ లోబో చేయగలిగే టాస్కులు ఇస్తూ ఎంటర్టైన్ చేయొచ్చు. ఏం బాగానే చేయలేదు, నువ్వు పనివాడివి, నేను నిన్ను తీసేస్తాను, నువ్వు ఇలా చేస్తే అని కొంచెం ఒక కమ్యూనికేషన్ తీసుకురావడము, అక్కడేదో ఒక కామెడీ అనేది జనరేట్ అయ్యేది. అసలు ఆ ఎఫర్టే పెట్టడం లేదండి షణ్ముఖ్. ఇక లోబో రవిని ఇమిటేట్ చేశాడు. ఆ తర్వాత యానీ మాస్టర్ గారి బీపీ ఈ ప్రవర్తనను చాలా చక్కగా చాలా అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. నిజానికండి యానీ మాస్టర్ను ఇమిటేట్ చేయమంటే చాలామంది ఇమిటేట్ చేస్తారు, అంతెందుకు మాట్లాడుతున్నాను. నేను కూడా యానీ మాస్టర్ గారిని చాలా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఎందుకంటే ఆమె క్యారికేచర్ టైప్లో ఉంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఫన్ కానీ ఆమె సీరియస్ అయినా కానీ. సో చాలా అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. అందరూ మెచ్చుకున్నారు లోబోను. నటరాజ్ మాస్టర్ ఆయనను కూడా చాలా బాగా ఇమిటేట్ చేశాడు లోబో. ఆ తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, విశ్వ, రవి, నటరాజ్ మాస్టర్ బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రవి అసలు ఎమోషనల్ రైడ్, ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ మన మధ్య ఎక్కువ టాస్కులు పెట్టట్లేదు, తర్వాత ఉంటుంది, ఇవన్నీ రవి మాట్లాడుతున్నాడు. అయా రవి నాయనా, అవన్నీ మాట్లాడుకోవడానికి బయట వాళ్ళం ఉన్నాం. నువ్వు గేమ్ గేమ్ ఆడు. సరే నువ్వు ఇప్పటివరకు అయితే బాగా ఆడుతున్నావు, ప్రశాంతంగా ఉన్నావు, ఎంజాయ్ చేయి గేమ్ అని చెప్పి నాకు అనిపించింది. అయితే వీళ్ళు ముగ్గురు అండి, ముఖ్యంగా రవి మానస్ను పొగుడుతూ చాలా చక్కగా మాట్లాడాడు. నేను మానస్ను నామినేట్ చేశాను, కానీ ఆ తర్వాతి క్షణం నుంచి మానస్ ప్రవర్తన మారిపోయింది. చాలా చక్కగా బిహేవ్ చేస్తున్నాడు మానస్. నువ్వు అందరితో కలిసిపోవాలి మానస్ అని చెప్పి నేను నామినేట్ చేస్తే కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మానస్ ఈజ్ ఎ స్వీట్ బాయ్ అన్నట్టు రవి చాలా చక్కగా పొగిడాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తర్వాత మానస్ మరొకరితో మాట్లాడుతూ రవి యాంకర్ అయితే అయ్యుండొచ్చు బయట, కానీ ఇక్కడ కాదు కదా అని మానస్ రవిని కాస్త క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడాడు. సో బిగ్ బాస్ హౌస్లో అండి ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అన్న విధానానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అదండి విషయం. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. అందరికీ ధన్యవాదాలు. అది విషయం.